రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు నెల 15వ తేదీ గురువారము. ఈ దినమున మన తల్లి తిరుసభ పరిశుద్ధ మరియమ్మ గారి మోక్షారోపణ పండుగను కొనియాడుతూ ఉన్నది. మోక్షారోపణము, యేసు ప్రభు మోక్షారోహణమైనారు, మరే తల్లి మోక్షారోపణమైనది. కనుక ఈ రెండిటిని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మోక్షారోహణమయ్యారు, పరిశుద్ధ మరే తల్లి మోక్షారోపణమయ్యారు. యేసు ప్రభు తనను తానుగా మోక్షారోహణమైనారు. మరే తల్లి దేవుని యొక్క శక్తితో, తన కుమారుని యొక్క శక్తితో మరే తల్లి మోక్షారోపణమైనారు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ దినమున పరిశుద్ధ మరే తల్లి మోక్షారోపణమైనది. కొంతమంది మరే తల్లి చనిపోయిందని, కొంతమంది మరే తల్లి చనిపోయిన తర్వాత సమాధి నుండే ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడిందని చెబుతూ ఉంటారు. మరే తల్లి చనిపోయినా చనిపోకున్నా మరే తల్లి ఇప్పుడు ఆమె మోక్షములో ఉన్నదని మనం విశ్వసిస్తూ ఉన్నాము. అయితే బ్రతికుండగా మోక్షానికి పోయినటువంటి వారు ఎవరు అని మనం చూసిన ఎడల ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనంలో హానోకు అతను బ్రతికుండగానే పరలోకానికి స్వర్గానికి ఎత్తబడినారు. వీరిని మనము ఒక ఉదాహరణగా తీసుకుంటూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో ఏలియా నిప్పులు గొలిపేటటువంటి గుర్రాల రథం మీద ఆయన ఆకాశమునకు ఎత్తబడినాడని, పరలోకానికి ఎత్తబడినాడని మనకు పవిత్ర గ్రంథంలో తెలుపబడుతూ ఉంది. ఈ దినమున పరిశుద్ధ మరే తల్లి మోక్షారోహణమైనారంటే మనకు ఇక్కడ కొన్ని ఉదాహరణలు కనబడుతూ ఉన్నవి. ఇంకా మనం యూదుల యొక్క గ్రంథాలలో ఇంకా కొంతమంది చనిపోకుండానే మోక్షానికి వెళ్ళినారని, వారి పేర్లు సేరా, ఎలీజరు, హీరాము, ఎబెద్ మెలెకు, జాబెస్, బితియా అనేటటువంటి వారు ఎత్తబడినారని. అంటే వీరు నిజంగా ఎత్తబడినారా లేదా అనేది నిరూపణ లేవు, కానీ ఇది ఒక నమ్మకము. ఇంకా మన పురాణాల్లో కూడా, మన భారతదేశ పురాణాల్లో కూడా చనిపోకుండానే స్వర్గానికి ఎత్తబడినటువంటి వారు, స్వర్గానికి వెళ్ళినటువంటి వారి యొక్క మనకు పురాణ గాథలు కూడా ఉన్నవి. కనుక ఇవన్నీ పరిశుద్ధ మరే తల్లి మోక్షారోపణమునకు బలాన్ని ఇస్తున్నవి. కనుక పరిశుద్ధ మరే తల్లి ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడింది. పరిశుద్ధ మరే తల్లి సమాధి చేయబడిందని, ఆ సమాధి ఇక్కడ ఉందని, ఆ సమాధి అక్కడ ఉందని రకరకాలుగా చెబుతున్నారు, కానీ ఇదే పరిశుద్ధ మరే తల్లి సమాధి చేయబడినదని ఇంతవరకు ఎవరూ నిర్ధారించలేదు, నిరూపించలేదు. అయినా మన విశ్వాసం ఒక్కటే, పరిశుద్ధ మరే తల్లి మోక్షారోపణమైనదని. కనుక మరే తల్లి మనకు అనేకమైనటువంటి అద్భుతాలలో మరే తల్లి దర్శనమిచ్చింది. మనం మరే తల్లి దర్శనాల్లో మరే తల్లి ఆత్మ శరీరములతోటి దర్శనమిస్తున్నది. ఆత్మ రూపంలోనే కాదు, శరీర రూపంలో కూడా ఆ మరే తల్లి దర్శనమిచ్చిందని మనం పరిశుద్ధ మరే తల్లి దర్శనాల నుంచి మనం తెలుసుకుంటూ ఉన్నాము. పరిశుద్ధ మరే తల్లిని కలల రూపంలో ఇంకా ప్రత్యక్షంగా దర్శనం పొందినటువంటి వాళ్ళు పునీతులు ఎందరో ఉన్నారు. పునీతులు కానటువంటి వారు కూడా పరిశుద్ధ మరే తల్లి యొక్క దర్శనంను ఆత్మ శరీరములతోటి పరిశుద్ధ మరే తల్లిని దర్శించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ మరే తల్లి మోక్షారోపణమైనారు. ఈ విశ్వాస సత్యాన్ని మనం విశ్వసించుదాము. మనము పరిశుద్ధ మరే తల్లి మోక్షారోపణమైన విధముగా మనం కూడా మన జీవితంలో మనం కూడా మోక్షానికి చేరే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మనం కూడా మోక్ష రాజ్య వారసులంగా, మనము మోక్షానికి చెందేటటువంటి వారసులముగా, మోక్షానికి చెందేటటువంటి బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించాలి.
మరియ తల్లిని మనం ఆదర్శంగా తీసుకొని మరియ తల్లి మోక్షంలో ఏ విధంగా ఉందో మనం కూడా ఆ మరియ తల్లి ఉన్నటువంటి స్థలానికి చేరడానికి, మరియ తల్లి తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తన కుమారునికి దగ్గరలో ఆ తల్లి ఉన్నట్లుగా మనం విశ్వసిస్తూ ఉన్నాం. కనుక ఆ కుమారుడు ఉన్న చోటికి మరియ తల్లి వెళ్ళినట్లుగా మనం కూడా మన మరియ తల్లి ఉన్నటువంటి మోక్షానికి మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము, విశ్వసించుదాము, ఆ ప్రకారంగా క్రైస్తవ జీవితాన్ని జీవించుదాము. ఆమేన్.